అంజలి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపేవాడే గురువు. అటువంటి గురువుని తల్లిదండ్రితో సమానముగా సంబోధించడం జరుగుతుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే గురువు కూడా తల్లిదండ్రితో సమానంగా దైవముతో సమానమని చెప్పబడుతుంది. అటువంటి గురుస్థుతిని స్తుతిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పబోతున్నాను. అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజన శలాకయ చక్షు నిర్మూలితం ఏ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే గురువు విద్యను బోధించే దేవుడు. అజ్ఞానమనే చీకటి వల్ల కళ్ళు కనిపించని వారికి జ్ఞానమనే కాటుకు పుల్లతో కళ్ళు తెరిపించే మహాత్ముడు గురువు. అలాంటి గురుదేవునికి నమస్కారము. ఇందులో గు అంటే చీకటి, రు అంటే కాంతి. చీకటిని కాంతి తొలగించినట్లే మనలోని అజ్ఞానాన్ని గురువు జ్ఞానముతో తొలగిస్తాడు, మనిషిని మనిషిగా మారుస్తాడు అని ఇక్కడ అర్థం. ఇక్కడ అజ్ఞాన తిమిరాంజస్య అన్నాడు. అజ్ఞానమనే తిమిరము అన్న, చీకటి అన్న, ఇరులు అన్న, తమస్సు అన్న, రజని అన్న, నిశ అన్న, ధ్వాంతము అన్న చీకటి అని అర్థం అనమాట. అజ్ఞానమని చీకటి అని అర్థం. చక్షువు అన్నాడు. చక్షువు నయనము, నేత్రము, కళ్ళు అన్న ఒకటే అన్నమాట. అక్షం అన్న కూడా కళ్ళు. ధన్యవాదములు.